పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన గురించి మన తెలుగు రాష్ట్రాలలో తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఫ్యూచర్లో జరగబోయే విషయాలన్నీ ముందుగానే తాళపత్ర గ్రంథాల్లో రాసి మనకి తెలిసేలా చేశారు. కలియుగంలో జరగబోయే విపత్తుల గురించి ఆయన చెప్పిన విషయాలు చాలా జరిగాయని మన పెద్దవాళ్ళ ద్వారానో లేకపోతే బ్రహ్మంగారి కాలజ్ఞానం బుక్స్ ద్వారానో తెలుసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా మనం ఏదైనా విషయం జరిగితే అరే ఇది మన బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా అంటుంటాం. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలు చెప్పారు. అయితే ఈ 2025లో చాలా ఘోరాలే జరగబోతున్నాయి. ఈ సంవత్సరంలో జరగబోయే అనర్థాల గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసుకుందాం. వాటితో పాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చిన్నగా ఇంట్రడక్షన్ కూడా చూసుకుందాం. ఈలోపు మీరేం చేస్తారంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మంగారి తల్లిదండ్రులు పరిపూర్ణాచార్య, ప్రాకృతాంబ. పుట్టిన వెంటనే మరణిస్తారు. దీని తర్వాత వీరభోజాచార్య అండ్ వీరపాపమాంబ అనే జంట ఆయనను దత్తత తీసుకుంటారు. 10 సంవత్సరాల వయసులో ఆయన పెంపుడు తండ్రి కూడా చనిపోతారు. బ్రహ్మంగారు తండ్రి మరణించిన తర్వాత ఆయన ప్రయాణాన్ని మొదలు పెడతారు. తల్లి తనని ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని మాటిచ్చి 15 ఏళ్ల వయసులోనే అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో రవ్వలకొండకు వస్తారు. అక్కడ ఒక దెబ్బ మీద కూర్చొని ఉండగా గరిమిరెడ్డి అచ్చమ్మ చూసి తన ఇంట్లో గోవుల కాపరిగా పెట్టుకుంటుంది. బ్రహ్మంగారు గోవులను మేపడానికి తీసుకెళ్తూ ఉండేవారు. ఒకరోజు గోవులను మేపడానికి తీసుకెళ్ళి వాటి చుట్టూ ఒక గీత గీసేవారు. ఆ గీత దాటి గోవులు బయటకు వెళ్ళేవి కాదు. బ్రహ్మంగారు పక్కకు వెళ్ళి కూర్చుని తాటి ఆకులపై కాలజ్ఞానం రాసుకునేవారు. అలా మొట్టమొదటిగా రవ్వలకొండలో కాలజ్ఞానం మొదలుపెట్టారు. ఇది గమనించిన మిగిలిన గోపాలకులు గరిమిరెడ్డి అచ్చమ్మతో వెళ్ళి చెప్తారు. అచ్చమ్మ తర్వాత రోజు బ్రహ్మంగారిని ఫాలో అయ్యి చూస్తుంది. చూసి ఆశ్చర్యపోతుంది. గోవులు ఆ గీత లోపలే ఉండడం ఏంటి, ఇంత చిన్న వయసులో ఇతనికి ఇంత జ్ఞానం ఏంటి అని చూసి నివ్వరిపోతుంది. పరుగు పరుగును వెళ్ళి నమస్కరిస్తుంది. అచ్చమ్మ కొడుకు పుట్టుకతో అంధుడవ్వడంతో తన కొడుకుకు చూపు ప్రసాదించమని కోరుకుంటుంది. బ్రహ్మంగారు తన దివ్య దృష్టితో చూపు ప్రసాదిస్తారు. మొత్తం కాలజ్ఞానం పూర్తయిన తర్వాత ఒక మొక్కతో కలిపి దాన్ని భూమిలో పాతిపెడతారు. ఆ తర్వాత వేరే ఊరుకు ప్రయాణమవుతారు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కాలజ్ఞానం చెప్తూ ఉండేవారు. అలా కాలజ్ఞాన బోధన మొదలైంది. తాళపత్ర గ్రంథాలలో ఆయన చాలా విషయాలే రాశారు. చాలా వరకు జరిగిపోయాయని మీకు కూడా తెలుసు. అయితే ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందో, ఆ తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలుసుకుందాం. 2025 పాల్గొన శుద్ధ పాడ్యం నుంచి అంటే ఈ మార్చిలో జరిగిపోయిన మార్చి నుంచి ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని మొదటి పాయింట్గా చెప్పారు. ఇంకా రెండోది యుద్ధాల కారణంగా బంగారం మరియు ధరలు ఆకాశాన్ని అంటుతాయని, దీంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయని చెప్పారు. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే యుద్ధాలు ప్రజల మధ్య వైరంతో దేశాలు వెలవెలలాడుతాయంట. ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒక పక్క ప్రజలు తుఫాను వరదలతో సతమతమవుతుంటే మరో పక్క ప్రజలు చుక్క నీరు కూడా లేకుండా అవస్థ పడుతూ ఉంటారంట. ఇంకా ఫిఫ్త్ది వింత పోకడాలతో అగ్రరాజ్యం చులకనైపోతుందంట. ఇంకా సిక్స్త్ది 2025 సెప్టెంబర్లో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాల పుట్టి అది ఉప్పెనుగా మారుతుందంట. ఇది తూర్పు ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పారు. అంటే ఈ సెప్టెంబర్లోనే అది జరుగుతుందని చెప్పారు. ఇంకా సెవెంత్ది కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటుతుందని అప్పుడే కాలజ్ఞానంలో చెప్పారు. ఇంకా ఎయిత్ది ఏంటంటే ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి మొదలయ్యి చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందంట. ఇంకా నైన్త్ది ఆషాఢ శుద్ధ అమావాస్య నుంచి దేశంలో వింతలు జరుగుతాయి. సముద్రం ఉన్నట్టే ఉండి ముందుకు వస్తుందంట. రాత్రికి రాత్రి తీర ప్రాంతం మునిగిపోతుందంట. అంటే ఈ ఆగస్టు నుంచి ఇది జరుగుతుందని ఆయన చెప్పారు. అధికారం కోసం ఒక పార్టీతో మరొక పార్టీ గొడవలు పెట్టుకుంటుందంట. ఇంకా 9th పాయింట్ ఆకాశంలో రంగులు మారడం, పిడుగులు పడి జనం చనిపోవడం లాంటివి కూడా చోటు చేసుకుంటాయి అని చెప్పారు. ఇంకా 10th పాయింట్ ఆగస్టు నాటికి దేశంలో సంక్షోభం ఏర్పడుతుందంట. అంతేకాదు రాబోయే భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా ఆయన మనకి తెలియజేశారు. ఆ విషయాలు కూడా ఒకసారి చూద్దాం. ఇంకా 11th సౌర తుఫాన్లు భూమిపై విరుచుకుపడడం, ఒక్కసారిగా దేవాలయాల్లో విగ్రహం మాయం అవ్వటం, మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడడం, తిరుమల వెంకన్న భుజం అదరడం,
వంటివి కూడా ఫ్యూచర్లో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. తిరుపతి వెంకటేశ్వరుని ఆలయంలోకి మొసళ్ళు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్ముని దొంగలు అపహరిస్తారని కూడా రాశారు. గరుడ ధ్వజంలో ఓంకారనాదం పుడుతుంది. తిరువల్లూరు శ్రీ వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయని కాలజ్ఞానంలో ఉంది. ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని, ఆకలి చావులు పెరుగుతాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మంగారి మఠానికే ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్స్తుందంట. ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుందంట. ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారని చెప్పారు. రాబోయే కాలంలో కృష్ణానది బెజవాడ అమ్మవారి ముక్కు పొడుకును అందుకుంటుందంట. చెన్నకేశవ స్వామి మహిమలు తగ్గుతాయంట. కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందంట. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనిపించవంట. కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది అని తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. ఇంకా మునుముందు జరగబోయే ఎన్నో విషయాల గురించి బ్రహ్మంగారు మనకు కాలజ్ఞానం ద్వారా తెలియజేశారు. వీటిలో జరిగిపోయాయని మీరేమనుకుంటున్నారో, ఇంకా జరగవలసినవి కూడా ఏమేమి ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కోసం నేను చేసిన ఎఫర్ట్ కనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.